నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని జాయింట్ పార్లమెంట్ కమిటీని నియమించడం కూడా జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు ఒంగోలు పర్యటనకు వచ్చిన పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు జమిలి ఎన్నికల పట్ల ఆందోళన చెందాల్సిన పని లేదని రాజకీయ పార్టీలు ప్రజలు నాయకులు అందరి అభిప్రాయాలను తెలుసుకునేందుకే జేపీసీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే మరోమారు పార్లమెంటులో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పురంధేశ్వరి అన్నారు అల్లు అర్జున్ ఒక సినీ కథా నాయకుడుగా సంధ్య థియేటర్కు రావడం జరిగిందని అక్కడ జరిగిన సంఘటన అల్లు అర్జున్ ప్రేరేపించింది కాదన్నారు ఏ11 ముద్దాయిగా ఉన్న అతన్ని అరెస్ట్ సరైనది కాదనేది తన అభిప్రాయమని తెలిపారు నేను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా నా స్పందన నేను పెట్టడం జరిగింది అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది ఆయన ప్రేరేపించింది కాదు ఆయన ఏ11గా ఉన్నారు ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం అది డెఫినెట్గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగిందండి జమిలి ఎన్నికలకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని రెఫర్ చేయడం జరిగింది ఇది కేవలం ఏదో ఒక పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం కాదు పార్టీలతో పాటు ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించాలనేటువంటి ఆలోచనతో ఈ జేపీసీని నిర్మాణం చేయడం జరిగింది ప్రజల దగ్గర నుండి అదేవిధంగా నాయకుల దగ్గర నుండి పార్టీల దగ్గర నుండి అందరి దగ్గర అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత దీని మీద ఉభయ సభల్లో కూడా చర్చ అనేది జరుగుతుంది ఆ చర్చ జరిగిన తర్వాత దీని మీద ఓటింగ్ ఉంటుంది దానికి అనుగుణంగానే జమిలి ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఇవాళ గందరగోళ పడిపోయి దాని మీద ఇంత ఆర్భాటంగా గొడవ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు జేపీసీలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు జేపీసీలో తెలియజేసుకోవచ్చు ఒకళ్ళ అభిప్రాయాల మీద నేను స్పందించవలసినటువంటి అవసరం నాకు లేదు జేపీసీకి ప్రతి పొలిటికల్ పార్టీ ప్రతి రాజకీయ నాయకుడు కూడా వారి అభిప్రాయాలు జేపీసీకి తెలియజేయవచ్చు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామ స్థాయి నుండి క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు సింగరాయకొండ మండలం పాకలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 68వ రాష్ట్ర స్థాయి అండర్ 17, 18, 19 బాలబాలికల క్యారమ్స్ పోటీలను మంత్రి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొన్నప్పుడే వారి మనోవికాసం మానసిక ధైర్యం శారీరక దృఢత్వం పెంపొందబడుతుందని మంత్రి అన్నారు ఇలాంటి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణ వలన వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులు ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు సాంప్రదాయాలు సంస్కృతిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడంతో పాటు స్నేహ సంబంధాలు ఏర్పడతాయన్నారు అమరావతి రాజధానిలో గొప్ప క్రీడా స్టేడియంలను నిర్మించబోతున్నట్లు తెలిపారు గెలుపు ఓటములు సర్వసాధారణమైన విషయమని క్రీడా స్ఫూర్తి గొప్పదన్నారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు క్రీడలతో పాటు చదువులో కూడా మంచిగా రాణించి ఉన్నత విద్యను అభ్యసించి స్పోర్ట్స్ కోటాలో చదువులో గాని ఉపాధిలో గాని మంచి అవకాశాలు పొందాలన్నారు క్రీడలను పాకలలో ఏర్పాటు చేయడం పట్ల విద్యాశాఖ అధికారులను నిర్వాహకులను దాతలను ప్రత్యేకంగా మంత్రి అభినందించారు క్యారమ్స్ రాష్ట్ర స్థాయి ఆటల పోటీల్లో వివిధ జిల్లాల నుండి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషనల్ గేమ్స్ పరిశీలకులు స్వర్ణరాజు పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి ఎండి హజీరా బేగం ఎంఈఓ శ్రీనివాసరావు మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ 14, 17, 19 years బాయ్స్ అండ్ గర్ల్స్ క్యారమ్స్ టోర్నమెంట్ 2024-25 ఓపెన్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు స్ఫూర్తిని పంచుతూ వారందరికీ మరి చైతన్యపరుస్తూ క్రీడా జ్యోతిని ప్రజ్వలింపజేశారు
రాజధాని శ్రీశైలం మల్లన్న అందరికి ఆశీస్సులు అందిస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇంద్రకీలాద్రి అమ్మవారు కనకదుర్గమ్మ ఆశీస్సులు సింహపురిగా ప్రసిద్ధి పెన్నానది ప్రవహించేటువంటి ప్రాంతం నెల్లూరు రేపులు పాలకొల్లు క్షీరారామం వరిచెలు ఇక శ్రీకృష్ణ నదులకు మహానదులు ప్రసిద్ధి. విద్యతో పాటు యువత కూడా క్రీడల్లో రాణించాలనేది ప్రభుత్వ సంకల్పం. అందుకోసం ప్రతి ఒక్క పాఠశాలకి గ్రౌండ్ ఉండాలని ఈ స్టేడియాల అభివృద్ధికి కూడా కృషి చేస్తూ ఉన్నాం. క్రీడల కోసం ప్రత్యేక ఏర్పడడం జరిగింది. రిజర్వేషన్ కూడా 3% పెంచడం కూడా జరిగింది. ఇదే కాకుండా గతంలో వేసినటువంటి మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్స్ కూడా మనం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఇండోర్ స్టేడియాలు అదే అవుట్డోర్ స్టేడియము నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. చాలా కాలం తర్వాత మళ్ళా క్రీడలకి బడ్జెట్ కేటాయించి స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లాలో పాకల గ్రామంలో స్టేట్ లెవెల్ క్యారమ్స్ టోర్నమెంట్ నిర్వహించడానికి అభినందనం. ఇక్కడ జిల్లా క్రీడా సమాఖ్య అభినందన తెలియజేస్తుంది. ఇక్కడ పాల్గొన్న విద్యార్థులకు అభినందన తెలియజేస్తుంది. ఇదే కాకుండా దివ్యాంగులు కూడా 20 ఎకరాల్లో విశాఖపట్నంలో 200 కోట్ల రూపాయలతోటి మనం పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇది మా ప్రభుత్వానికి కేంద్రానికి యువత పట్ల విద్యార్థుల పట్ల క్రీడల పట్ల ఉన్న ఆసక్తి. వైకాపా ప్రభుత్వంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకును ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వదల్లేదు. 2019-24 మధ్య పలు అక్రమాలు అవకతవకలకు పాల్పడ్డారు. ప్రధానంగా బంగారు రుణాల రికవరీలో చేతివాటం చూపారు. కస్టమ్ హయ్యర్ సెంటర్ల ఏర్పాటు, జగనన్న చేదోడు, పాల వెల్లువ పథకాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. అర్హులను కాదని తమతో అంటకాగిన వారికి పెద్దపీట వేస్తూ ఉద్యోగోన్నతులు కల్పించారు. ఈ అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో పీడీసీసీ బ్యాంకుపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరడంతో పాటు పలు ఫిర్యాదులు రావడంతో విచారణ దిశగా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత కూటమి ప్రభుత్వంలోని కొందరు ప్రజాప్రతినిధులు కూడా అక్రమాలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ అప్పట్లో పనిచేసిన సీఈఓను సరెండర్ చేశారు. విచారణ కోరుతూ కమిషనర్కు లేఖ రాశారు. దీంతో డిప్యూటీ కలెక్టర్, ఎల్డీఎం, లోకల్ ఫండ్ ఆడిట్ అధికారితో 3 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో వైకాపా ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాల విచారణ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. సహకార శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నియమించిన 3 మెన్ కమిటీ దాదాపు 20 రోజులు పలు దస్తాలు పరిశీలించింది. ఫిర్యాదుదారులను విచారించింది. సదరు నివేదికను ఇటీవల కమిషనర్కు సమర్పించింది. దీంతో కమిషనర్ ఏ బాబు స్పందించారు. 3 మెన్ కమిటీ నివేదిక మేరకు స్థానికంగా సమగ్ర వివరాలు అవసరం అయినందున సెక్షన్ 51 విచారణ అవసరమంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు లేఖ రాశారు. అందుకు కలెక్టర్ స్థాయిలో విచారణకు అధికారులను నియమించాలని సూచించారు. జిల్లా స్థాయిలో అర్హులైన అధికారులు లేకుంటే రాష్ట్ర కార్యాలయం నుండి అదనపు రిజిస్ట్రార్ స్థాయి అధికారిని నియమిస్తామని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయమై కలెక్టర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కులంలో ఉన్న సంఘాలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసే దిశగా ముందుకు నడవాలని బీజేపీ జాతీయ నాయకురాలు, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ఒంగోలు కొత్తమామిడిపాలెంలో కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన బాలికల వసతి గృహానికి భూమి పూజ కార్యక్రమంలో పురంధేశ్వరి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కాకతీయ సేవా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు అధ్యక్షత వహించారు. కృష్ణ ప్రసాద్ గారిని సవినయంగా గారిని గోరంట్ల రవి. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్న సంకల్పాన్ని తీసుకొని బాలికల వసతి గృహం నిర్మించాలనుకోవడం గొప్ప సేవా కార్యక్రమని పురంధేశ్వరి అన్నారు. తమ తండ్రి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మహిళల
ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. మహిళలు చదువులో ఎదగాలనేదే నందమూరి తారక రామారావు ఆకాంక్ష అని, అలానే తమను పెంచారని పేర్కొన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న నందమూరి తారక రామారావు సూక్తులను అందరం పాటించాలని, అటువంటి మహనీయుని అడుగుజాడల్లో అందరం నడవాలని పిలుపునిచ్చారు. సమాజానికి సేవ భగవంతుని సేవతో సమానమని తెలిపారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు మాట్లాడుతూ ఏదైనా కలిసి ఉంటేనే కలదు సుఖమని, అందరూ కలిసి ఉంటేనే సమాజానికి సేవ చేయవచ్చని అన్నారు. కమ్మ సంఘాల్లోనే 2 గ్రూపులు ఉండటం మంచిది కాదని, అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని ఐకమత్యంతో ముందుకు సాగాలని తెలిపారు. కాకతీయ సేవా సమాఖ్య ద్వారా ఒక్క కమ్మ కులానికే కాకుండా ఇతర కులాల్లోని పేదలకు సేవ చేయాలని అన్నారు. స్థలదాత భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సింగవరపు కోటేశ్వరరావు, రత్నకుమారి, సింగవరపు కోటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ చంద్రశేఖర్, లలిత దంపతులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఈదర హరిబాబు, జీవి శివరాం, గోపాలకృష్ణ, ఈదర మోహన్, గోరంట రవికుమార్, నల్లూరు వెంకటేశ్వర్లు, పివి శివారెడ్డి, కామేపల్లి శ్రీనివాసరావు, బొద్దులూరి ఆంజనేయులు, కార్పొరేటర్ మస్తానమ్మ, డాక్టర్ కమలా సుభాష్, నాగమల్లేశ్వరరావు, కమ్మ సేవా సమైక్య కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాల్గొనడం మాత్రమే కాకుండా ఈ సమయాన్ని మీ మధ్యన గడిపేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పటి వరకు కూడా నేను అనేక కాకతీయ సేవా సమాఖ్యకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఒక సామాజిక స్పృహతోటి ఒక మంచి కార్యక్రమాన్ని కేవలం కమ్మవారి యొక్క కలయిక అని మాత్రమే కాకుండా ఒక మంచి సామాజిక కార్యక్రమాన్ని ఆ కార్యక్రమానికి జోడించి చేయడం అనేది ఇది నిజంగా చాలా అభినందించదగ్గ విషయంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాల్టి కార్యక్రమం ఏదైతే ఉందో బాలికలకు విద్యార్థులకు ఒక హాస్టల్ వసతి కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన స్వామి వివేకానందుల వారు చెప్పారు. ఏ దేశమైనా సరే సగభాగంగా ఉన్నటువంటి తన జనాభాని కనుక ముందుకు లేకపోయినట్లయితే ఆ దేశం అభివృద్ధి చెందదు అని చెప్పి వారు చెబుతూనే ఇంటిలో ఒక పురుషుడిని కనుక విద్యాధికుడిని చేసినట్లయితే ఒక వ్యక్తిని మాత్రమే మనం విద్యాధికుల్ని చేస్తున్నాం. కానీ ఒక మహిళని కనుక మనం విద్యాధికురాలని చేసినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా విద్యాధికులు అవుతారని చెప్పి వారు చెప్పినటువంటి విషయం. కనుక ఆ సందర్భంలో ఆడపిల్లల మీద దృష్టి పెడుతూ వారిని విద్యాధికులు చేయాలి అనేటువంటి భావనతోటి ఏదైతే ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో వారికి నేను అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకించి భగీరథ కెమికల్స్ వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ స్థలాన్ని దానం చేయడం దగ్గర నుండి అన్ని విధాలా కూడా వారి అండదండల్ని అందిస్తూ వెంకట్రామయ్య గారి ద్వారా వారు ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారికి కూడా నా హృదయపూర్వక ఈరోజు ముఖ్యంగా మొదటిగా భగీరథ కెమికల్స్ ఎవరైతే మన వాళ్ళు వెంకట్రామయ్య గారు ఈరోజు రావటం, వాళ్ళంతా కూడా స్థలం కేటాయించటం, వాళ్ళకి మనస్ఫూర్తిగా అందరి తరపున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఇవన్నీ కూడా మొన్న కూడా ఒక భూమి పూజ చేశారు. దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి వెంకట్రావు గారు కానీ వీళ్ళంతా కూడా కాకతీయ సేవా సంఘంలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం, ఇదివరకు కూడా కొన్నిటికి కూడా మేమంతా కూడా రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఎంతోమంది పేద విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇవ్వటం, అదేవిధంగా ఎవరైతే బాగా చదివే వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ అదేవిధంగా మిగతా కులాల వాళ్ళకు కూడా వాళ్ళను కూడా సహకరించి వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి పురంధేశ్వరి గారు రావటం, ఇప్పుడు దాకా మాట్లాడింది ఎంతో చక్కగా రామారావు గారి గురించి కానీ అదేవిధంగా ఎన్నో విషయాలు ఈరోజు చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమం వచ్చి అందరిని కూడా కార్యక్రమం జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఉండేది ఒకటి మాత్రం నేను ఒకటే చెప్పగలుగుతున్నా, అందరం కలిసి పని చేసుకోవాలి. ఏదైనా కూడా కలిసి ఉంటేనే కలదు సుఖం అని చెప్పారు. అలానే అందరం కూడా కలిసి ఏ పని చేసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాని గ్రూపులు ఇవన్నీ పెట్టుకోవటం వల్ల ఉపయోగం లే, కలిసి ఉంటేనే ఏదైనా కూడా అనేక మార్గాలు కూడా చేసుకోవడానికి ఎంతోమందికి అవకాశాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ప్రకాశం జిల్లాలో
ఇక్కడ ఉన్న కమ్మ సేవా సమితితో మొదలెట్టి ఇటువంటి కార్యక్రమాలు పురంధేశ్వరి గారు చెప్పినట్టుగా అన్నగారి పేరు ప్రతిష్టలు నిలబెట్టాలన్నా, వారి పుత్రిక యొక్క కోరికని మనం సాధించుకోవాలన్నా ప్రతి జిల్లాకి ఇటువంటి కార్యక్రమం అందరికీ స్థానం కల్పించేటట్టుగా చేస్తామని, త్వరలో విజయవాడలో ఈ సమాఖ్య కార్యాలయాన్ని ఏర్పరచుకొని ఒక నాలెడ్జ్ సెంటర్ ఎలా ప్రభుత్వాల్లో కానీ సమాజంలో కానీ బాధ్యతాయుతంగా చట్టాలకు లోబడి మన యొక్క బాలబాలికల్ని యువతరాన్ని తీర్చిదిద్దుకునేందుకు నాలెడ్జ్ సెంటర్గా, ఆ నాలెడ్జ్ సెంటర్కి అన్న ఎన్టీఆర్ వాజ్పేయి గారి ద్వయంతో పేరు పెట్టి నడపాలని తలంచామని. దయచేసి అందరూ మీ హర్షధ్వానాలు, మీ చప్పట్లతో ఇంకా ఇప్పుడే శివరామన్ జిల్లాలో 2 రోజులుగా భూమి కంపించడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం 10:30 ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇక రిక్టర్ స్కేల్ 3.1 మ్యాగ్నిట్యూడ్ నమోదైనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. తిరిగి మరోమారు ఆదివారం కూడా ముండ్లమూరు మండలంలో సెకండ్ల పాటు భూమి కంపించింది. పాత బైపాస్ రోడ్లోని ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. 4 కోట్ల వ్యయంతో ఒంగోలులో 11వ బ్రాంచ్ని ఏర్పాటు చేసిన షోరూం అధినేత పి సుబ్బారావును అభినందించారు. సామాన్య ప్రజలు మొదలుకొని ధనవంతులు నివసించే గృహాలకు అవసరమైన ఫర్నిచర్ లభిస్తుందన్నారు. షోరూం అధినేత పి సుబ్బారావు మాట్లాడుతూ ఇప్పటికే గుంటూరు, విజయవాడ, తాడేపల్లి, రాజమండ్రి, కాకినాడలో తమ బ్రాంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజల నుండి వస్తున్న విశేష స్పందనకు ఒంగోలులో కూడా నూతనంగా ప్రారంభించామన్నారు. బ్రాంచ్ ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రారంభోత్సవంలో నగరంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షాప్ని మన ఓల్డ్ బైపాస్లో 4 ఫ్లోర్లతోటి ఓపెన్ చేశారు. ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన సుబ్బారావు గారు దీనికి ఓనర్గా ఇదివరకు 10 షోరూమ్లు ఆల్రెడీ ఉండి 11వ షోరూమ్ ఒంగోలులో పెట్టడం జరిగింది. అందులో ఫర్నిచర్ కూడా కొంత ఇంపోర్టెడ్ ఉంది. అన్ని రకాలు అంటే మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరికీ ఉపయోగపడే ఫర్నిచర్ అంతా ఉంది. మనం ఇదివరకు ఏంటంటే ఒక మంచిది ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అంటే పరిగెత్తా విజయవాడ, హైదరాబాద్ పరిగెత్తుంటాం. ఈరోజు ఒంగోలులో కూడా మంచి క్వాలిటీ బ్రాండెడ్ ఉండేవి కూడా దానికి మనకు తగ్గట్టు మనం ఎంత అయితే స్తోమతలో పెట్టుకోగలుగుతామో దానికి సంబంధంగా అన్నీ కూడా ఉన్నాయి. ఫర్నిచరు చాలా బాగుంది. అందులో వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళు అందులో ఏది కావాలన్నా కూడా రెడీ చేసి ఇవ్వటానికి, డెలివరీ ఇవ్వడానికి కూడా వాళ్ళ పార్ట్ వాళ్ళు చేయగలుగుతున్నారు.
కాబట్టి అట్లాంటి మంచిది కూడా ఒంగోలులో పెట్టుకోవడం కూడా మనకి చాలా సంతోషం. కాబట్టి సుబ్బారావు గారికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నా. మన ఒంగోలు ప్రజలను నమ్మి ఒంగోలులో ఇంత పెద్ద షోరూమ్ పెట్టినందుకు కూడా వాళ్ళు తప్పకుండా కూడా ఇక్కడ పెట్టిన దాని మీద సక్సెస్ అవ్వాలని. రాష్ట్రంలో ఫర్నిచర్ రంగంలో దాదాపుగా అగ్రగామి సంస్థ. ఇప్పటికీ 6 నగరాల్లో 10 బ్రాంచీలతో దిగ్విజయంగా ప్రజల మన్ననల పొంది కస్టమర్స్ యొక్క ఆదరాభిమానాలతో ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈ రోజున 11వ షోరూమ్ని మన ఒంగోలు పట్టణంలో శ్రీ ఎమ్మెల్యే గారి ద్వారా, ఒంగోలు ఎమ్మెల్యే గారి ద్వారా, దామచర్ల జనార్దనరావు గారి ద్వారా చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా దగ్గర అన్ని రకాల ఫర్నిచర్స్ వందలాది మోడల్స్ హోల్సేల్ ధరల్లో దొరుకుతాయి. దీనిని అందరూ సద్వినియోగం చేసి ఒంగోలు ప్రజలందరూ కూడా మమ్మల్ని పూర్తిగా ఆశీర్వదించవలసిందిగా. కాపు టీచర్స్ సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని జనసేన నాయకులు రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. ఒంగోలు మహాలక్ష్మి కళ్యాణ మండపంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కాపు టీచర్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంది రవిశంకర్తో పాటు జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కుప్ప రంగనాయకులు మీడియాతో మాట్లాడుతూ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. 550 మార్కులు పైగా వచ్చిన కాపు పేద విద్యార్థులకు 3000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని అన్నారు. కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కంబం మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏలెం వెంకటేశ్వర్లు, శ్రావణి వెంకటేశ్వర్లు, బెల్లంకొండ విజయలక్ష్మి, కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా ఫౌండర్ చైర్మన్ ఆరిగ వీరప్రతాప్, రాష్ట్ర కాపు అడ్మిన్ కె రామ్మోహన్, పొదిలి కాపు సత్రం అధ్యక్షులు వరికుటి నాగరాజు, జిల్లా అధ్యక్షులు దేశబత్తిన శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తూము శ్రీనివాసరావు, ట్రెజరర్ పోలిశెట్టి గంగాధర్, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లా నారాయణ, వ్యవస్థాపక కార్యదర్శి హెచ్ఎల్వి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి వేదిక మీదకి వచ్చి కాపులందరూ ఒక ఐకమత్యంగా ఈ పెద్ద టీచర్స్ అందరూ ఫెడరేషన్ 1200 మంది టీచర్స్ ప్రకాశం జిల్లాలో ఉండి వీళ్ళు ముందుగా ప్రతి ఒక్క దాంట్లో నెక్స్ట్ లాస్ట్ జరిగిన రాజకీయాల్లో ఎంతో ముందుండి జాగ్రత్తగా ప్రతి ఒక్కటి నిలబడి కష్టపడి అందరూ పనిచేశారు. ఆ ప్రతిఫలంగా కూటమి ప్రభుత్వం కూడా చాలా ముందు హ్యాపీగా వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఏర్పడ్డారు. ఈ టీచర్స్ అనే వ్యక్తులు చాలా గురువులు, వీళ్ళందరూ కలిసి ముందుకు వచ్చారు కాబట్టి స్టేట్ వైడ్గా మంచి మెజార్టీతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అండదండలుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా టీచర్స్ అంటే చాలా గౌరవంగా, ఆయన అంటే ఎంతో అభిమానం వీళ్ళందరూ అంటే తెలిసింది. ఈరోజు ఈ స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్లు లాస్ట్ ఒక దశాబ్దంగా ఇక్కడి నుంచి వీళ్ళు పనిచేస్తా కాట్వా చేస్తుంది. ఈ అందరూ ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు కానీ ఈ కాట్వా టీచర్స్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎట్లుందంటే ఇది ఒక కుటుంబం అని కలిసిమెలిసిగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఇంత ఐకమత్యంగా ఉండటం వల్ల చాలా అభివృద్ధి చెందుతుందండి. ఇలాంటిది నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పి ఈ కాట్వా ప్రతినిధులు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. ఏపీ కాట్వా ఏర్పడి 2 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి జిల్లా నుంచి 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, పేదరికంలో ఉన్నటువంటి గొప్ప చదువులు చదివేటువంటి పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. 100 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టీచర్స్ సహకారంతో, కాపు పెద్దలు సహకారంతో ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి కంది రవిశంకర్ గారు, రవిప్రియ మాల్స్ అధినేత, వారు అలాంటి వారి పెద్దల సహకారంతో మేము ఈ కాట్వాని విజయవంతంగా నడిపిస్తున్నామని మీ అందరికి తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లాలో కాట్వా 10వ వార్షికోత్సవాలను జరుపుకుంటున్నది. సహజంగా కాపుల ఐక్యత కోసం ఎవరైతే గురు విష్ణు అని మనం గురువుల్ని విష్ణువు లెక్క ఆచార్య దేవోభవాన్ని మనం గౌరవిస్తామో వాళ్ళు కాపుల యొక్క ఐక్యతకు కృషి చేసి సామాజిక అభివృద్ధిని, తద్వారా వాళ్ళ యొక్క రాజ్యాధికారానికి దగ్గర అయ్యేదానికి బాటలు వేస్తున్నారు.
వారిని ప్రత్యేకించి కొల్లా నారాయణరావు గారి యొక్క విశేష కృషితో ఏర్పడినటువంటి కాట్వా పోరాటాల పురిటిగడ్డ అయినటువంటి ఒంగోలు నుంచి మొదలయ్యి ఈ రాష్ట్రం మొత్తము కూడా అభివృద్ధి చెంది రాష్ట్రం స్థాయిలోనే కాట్వా ద్వారా భవిష్యత్తులో మా నాయకుడైనటువంటి కాపు జాతి యొక్క ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్తు రాజకీయ అభివృద్ధి కోసం ఈ వేదికను తయారు చేస్తారని ఈ కాట్వా ద్వారా బలోపేతం చేస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సమాఖ్య పోరాటాలే కాకుండా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు చేస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ అన్నారు. ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో నగరంలోని 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పరీక్షా కార్యక్రమం నిర్వహించారు. పరీక్షకు దాదాపు 1000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరికొద్ది నెలల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు 10వ తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ విజ్ఞాన వికాసం పేరుతో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షల పట్ల భయాన్ని తొలగించేందుకు దోహదపడతాయని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు ఉమామహేశ్వరి, యూటీఎఫ్ నాయకులు లక్ష్మీనారాయణ, జన విజ్ఞాన వేదిక నాయకులు సుబ్రహ్మణ్యం, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకి ప్రజ్ఞా వికాసం పేరుతోటి ఒక పరీక్షను నిర్వహిస్తూ ఉన్నాం. దీని యొక్క ఉద్దేశం ఫైనల్ ఎగ్జామ్ రాయబోయేటువంటి విద్యార్థులకి వాళ్ళ చదువుల్లో కూడా ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో ఎస్ఎఫ్ఐ ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంది. ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ లాంటి కమిటీలు విద్యారంగ సమస్యల మీద పోరాటాలు చేయడం మాత్రమే కాకుండా విద్యార్థుల్ని విద్యారంగాన్ని అభివృద్ధి చేసేటువంటి ఇటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే టాలెంట్ టెస్ట్ని ఈరోజు ఒంగోలు పీవీఆర్ బాలుర పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కేంద్రంగా 1000 మంది రాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8000 మంది విద్యార్థులు ఈ పరీక్షని ఉపయోగించుకుంటా ఉన్నారు. ఈ పరీక్షలో గెలుపొందినటువంటి విద్యార్థులకి బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది. ఏది ఏమైనా ఇటువంటి కార్యక్రమాల కారణంగా విద్యార్థులు చదువుల్లో ఇంకా ముందుకు రావడం కోసం బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి ప్రభుత్వం గృహ నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చిందని, ఈ నెలలోపు గృహాలు నిర్మించుకునే వారు గ్రామాల్లోని సచివాలయాల్లోనూ నగరాల్లోని మున్సిపాలిటీల్లోనూ దరఖాస్తు చేసుకోవాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పెరుగు శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. సొంత స్థలం ఉండి గృహాలు నిర్మించుకోలేని వారు ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు పుస్తకం జెరాక్స్ కాపీలతో గ్రామ సచివాలయాల్లో గృహ నిర్మాణ అధికారులను సంప్రదించాలన్నారు. స్థలంకు సంబంధించిన పత్రాలను జెరాక్స్ కాపీలు జత చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లబ్ధిదారులు అయితే కుల ధృవీకరణ పత్రం కూడా జత చేయాలని తెలిపారు. సంవత్సరానికి 3 లక్షల్లోపు ఆదాయం ఉండాలని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4810 మంది లబ్ధిదారులు డేటా ఎంట్రీ చేసుకున్నారని, సెంటు నుండి 5 సెంట్ల వరకు నిర్మాణానికి సంబంధించిన స్థలం ఉండాలని పేర్కొన్నారు. స్థలం ఉండి ఇల్లు లేని వారు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మనకి స్థలం ఉండి ఇల్లు లేని వారందరికీ ఒక మంచి అవకాశము. దీంట్లో మీ యొక్క స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు డేటా సర్వే చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఎవరికైతే ఇల్లు కావాలో ఇప్పుడు కట్టుకుంటారో రాబో 2-3 ఏళ్లలో వాళ్ళందరూ కూడా మీ యొక్క వాళ్ళ యొక్క ఏ లబ్ధిదారుల యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అకౌంట్ బుక్కు ఇవన్నీ కూడా మీరు ఆఫీస్ నందు ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ఆధార్ కార్డు ఏంటంటే భార్యాభర్త ఇద్దరు ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా ఒంటరి వాళ్ళు అయితే వాళ్ళ యొక్క నెక్స్ట్ ఆధారిత మెంబర్ యొక్క ఆధార్ కార్డు అంటే 2 ఆధార్ కార్డులు కావాలి. అదేవిధంగా రేషన్ కార్డు, తర్వాత అకౌంట్ బుక్ కూడా ఎవరి పేరైతే ఇల్లు మనకు మంజూరు కావాలో వాళ్ళ యొక్క అకౌంట్ బుక్ కాపీని కూడా ఇవ్వాలి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడుదే అవసరం లేదు, గతంలో ఎప్పుడు తీసుకున్నదైనా సరిపోతుంది.
అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు సచివాలయంలో అప్లై చేస్తే వెంటనే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ మంజూరు చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ సంవత్సరాల ఆదాయం 3 లక్షల రూపాయల లోపల ఉండొచ్చు అన్నమాట. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అంతేకాకుండా మీకు స్థలం యొక్క డాక్యుమెంట్స్ కూడా అవసరం ఉంది. మీ యొక్క స్థలం యొక్క పట్టా అయినా పర్వాలేదు, జెరాక్స్ కాపీ, లేదనంటే ఈ పొజిషన్ సర్టిఫికేట్ ఉన్నా అదైనా పర్వాలేదు, లేదా మీ సొంత స్థలాలు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అయితే వాటి యొక్క జెరాక్స్ కాపీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే జెరాక్స్ కాపీలు తీసుకొని మీరు గ్రామాల్లో అయితే సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ని, మన పట్టణాల్లో మున్సిపాలిటీలో అయితే గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ 138వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని బంకా లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో విద్యార్థినులచే మ్యాథ్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 1976 10వ తరగతి పూర్వ విద్యార్థులు 1,20,000 విలువ చేసే స్కూల్ బెంచ్లు పాఠశాలకు బహూకరించారు. గణిత శాస్త్రంలో ప్రపంచానికి శ్రీనివాస రామానుజన్ దిక్సూచిగా నిలిచారని, అటువంటి మహానుభావుడిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఎదగాలని బంకా లక్ష్మీ ప్రసన్న ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి విశ్రాంత ఉపాధ్యాయులు వి శ్రీనివాసమూర్తిని ఘనంగా సత్కరించారు. తాము చదివిన పాఠశాలను మర్చిపోకుండా 1,20,000 రూపాయలు విలువ చేసే బల్లలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఏవి ప్రతాప్, ఏ సుధారాణి, వి నిర్మల, వైవి శ్రీను, శర్మ, సింగరాజు శ్రీనివాసరావు, కె శ్రీనివాసులు, వై బ్రహ్మయ్య, జీవి సుబ్బారావు, ఏవి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. శ్రీనివాస రామానుజన్ మ్యాజికల్ నెంబర్ ఉంది, హార్టీ వెహికల్ నెంబర్. మొత్తంలో కూడా ప్రతి ఒక్క ఆయన మనం సన్మానించడం గర్వకారణం. ఇక్కడ ఉంటున్నారు, చాలా కాలం ఉన్నారు. మరి మా పాఠశాలలో చదివి పూర్వ విద్యార్థులైన 1976లో 10th క్లాస్ చదివిన బ్యాచ్ వాళ్ళు మా పాఠశాలలో తక్కువగా ఉన్నాయని బెంచెస్ 1,20,000 రూపాయల వర్త్ గల బెంచెస్ 15 బెంచెస్ ఇవ్వటం జరిగింది. ఇది మాకు చాలా ఉపయోగం. ఈ బ్యాచ్ వాళ్ళు మా పాఠశాలలో ఎన్నో సదుపాయాలకు కానీ లేకపోతే మెరిట్ స్టూడెంట్స్కి మనీ అవార్డులు కానీ ఇస్తా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు పాఠశాలకి. ఈరోజు మరి వారు మా పాఠశాలకు వచ్చి పిల్లలకి బ్లెస్సింగ్. ముందుగా 2 పాఠశాలల్లో పీవీఆర్ పేరుతో కొనసాగుతున్నటువంటి బాలికల పాఠశాల, బాలుర పాఠశాల 2 పాఠశాలల్లో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించినటువంటి 1st, 2nd, 3rd పిల్లలకి ఒక ఇన్సెంటివ్స్గా క్యాష్ ప్రైజ్ ఇవ్వటం మొదలుపెట్టాం. తర్వాత లాస్ట్ ఇయర్ ఈ స్కూల్లో కొన్ని రూములకి బెంచెస్ షార్ట్గా ఉన్నాయి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారనే విషయం హెడ్ మిస్ట్రెస్ గారు, ప్రసన్న టీచర్ గారు మాకు చెప్పున్నారు. దాని మీదట నేను మా మిత్రులందరినీ కన్సల్ట్ అయ్యి వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ అంగీకారాన్ని తెలియజేశారు. తప్పకుండా చేద్దాం మనం పాఠశాలలో మన వంతుగాని. కనుక లాస్ట్ టైము ఆ బెంచెస్ కూడా కాస్త పిల్లలకి బాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆ బెంచెస్ కొని పాఠశాలకి మా వంతుగా ఓ చిన్న సహకారం అందించినట్టుగా భావించడం జరిగింది. ఆధ్యాత్మిక సాధన కేవలం ప్రపంచాన్ని ఛేదించిన సన్యాసులకు మాత్రమే పరిమితమనుకుంటున్న తరుణంలో గృహస్థులే కాదు, సాధన చేయాలనుకునే ప్రతి ఒక్కరూ సాధన చేసి తరింపవచ్చని నిరూపించిందని శ్రీరామచంద్ర మిషన్ ప్రాణాహుతి పద్ధతిని పునరుద్ధరించి సామాన్యులు కూడా సహజ మార్గ పద్ధతిని అవలంబింపజేసిన శ్రీ రామచంద్ర మిషన్పై ప్రత్యేక కథనం. శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్కు చెందిన శ్రీ రామచంద్రాజీ. వీరు 22 ఏళ్ల చిన్న వయసులో తన ఆధ్యాత్మిక యాత్రను గురువు చెంత ప్రారంభించారు. వారి గురుదేవుల పేరు కూడా రామచంద్ర కావటం దైవఘటన.
వీరి గురువులు షాజహాన్పూర్కు కొద్ది దూరంలో ఉన్న ఫతేగఢ్ పట్టణంలో నివసించేవారు. వారిని లాలాజీ అని అభిమానంగా పిలిచేవారు. శ్రీ రామచంద్రాజీని బాపూజీ అని పిలిచేవారు. తమ గురుదేవుల పవిత్రమైన పేరుతో ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ కేంద్రంగా శ్రీ రామచంద్ర మిషన్ను 1945లో స్థాపించారు. స్థాపించినప్పుడు అతి సామాన్యంగా మొదలై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఈ సహజ మార్గాన్ని అనుసరించే సాధకులు ప్రస్తుతం లక్షల్లో ఉన్నారు. గురుదేవుల బోధన, సుశిక్షితులైన శిక్షకుల ద్వారా ప్రాణాహుతి ప్రక్రియను పునరుద్ధరించి సంస్కరించి మానవ జన్మ లక్ష్యాన్ని నిశ్చయంగా సాధించే సరళ మార్గంగా రూపొందించి సాధకులకు అందిస్తుంది శ్రీ రామచంద్ర మిషన్. ఇది ఆధ్యాత్మిక చరిత్రలోనే ఆశ్చర్యకరమైన విషయం. భారతదేశ వ్యాప్తంగా 150 రామచంద్ర మిషన్ కేంద్రాలు కమలేష్ పటేల్ దాజీ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రామచంద్ర మిషన్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. లో ఒంగోలు కేంద్రంగా మంగమూరు రోడ్లో 3.5 ఎకరాల విశాలవంతమైన ప్రాంగణంలో ప్రారంభమైంది శ్రీ రామచంద్ర మిషన్. ఒంగోలులోని శ్రీ రామచంద్ర మిషన్లోకి అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక పరిమళాలు మనల్ని పెనవేసుకుంటాయి. తెలియని ఆత్మానందానికి గురవుతాయి. ఇక్కడ ఉండే ఆహ్లాదకర వాతావరణం మనల్ని ఆహ్వానిస్తుంది. రణగుణ ధ్వనుల మధ్య నగరంలో ఉన్నామా, నిశ్శబ్దానికి నిలయమైన మునుల ఆశ్రమంలో ఉన్నామా అన్న భావన కలుగుతుంది. ఆధ్యాత్మికంగా నత్తనడక నడిచి వెనుకబడిన వారిని సైతం ఆధ్యాత్మిక సింహ రాజవుల శ్రీ రామచంద్ర మిషన్ మారుస్తుంది అన్నట్లు 2 సింహాలు మనల్ని స్వాగతిస్తాయి. దానిని దాటుకుని వెళ్ళగానే 2000 మంది ఏకకాలంలో మెడిటేషన్ చేసే హాలు నిశ్శబ్దంగా ఆహ్వానిస్తుంది. ఇక్కడ ఉన్న ఆది గురువు లాలాజీ, వ్యవస్థాపకులు బాబూజీ, చారీజీ చిత్రపటాలు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు మౌనంగా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని, మెడిటేషన్ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించేందుకు 500 మంది విశాలంగా కూర్చొని వినగలిగే కాన్ఫరెన్స్ హాలును కూడా నిర్మించడం జరిగింది. అక్కడే స్టే చేసే స్త్రీ పురుషుల కోసం బెడ్స్తో కూడిన 2 వేర్వేరు డార్మెటరీలను కూడా ఇక్కడ చూడొచ్చు. వీటితో పాటు 2 మినీ మీటింగ్ హాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. మనం అక్కడకు వెళ్ళగానే ఆహ్లాదాన్ని అందించే గార్డెన్ మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తుంది. అక్కడ ఆర్గానిక్ మొక్కలను పెంచడమే కాకుండా వాటి ద్వారా లభ్యమయ్యే కూరగాయలనే శ్రీ రామచంద్ర మిషన్లోని వంటకాలలో వాడటం ఇక్కడి ప్రత్యేకత. సొంత ఇంటిని మరిపిస్తూ ఇక్కడ కార్యకర్తలు చేసి పెట్టే వంట అమ్మ చేతి వంట రుచి చూపిస్తుంది.
ఒంగోలు రామచంద్ర మిషన్లోని మీటింగ్ హాల్, కామన్ కాటేజీలను మనం కూడా ఉపయోగించుకోవాలంటే సాధారణ రుసుం చెల్లించి ఉపయోగించుకోవచ్చు. మంగమూరు రోడ్లో ఉన్న శ్రీ రామచంద్ర మిషన్ని సందర్శించి మనం కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందుదాం రండి. ఒంగోలు కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాలను నిర్వాహకులు పాండురంగయ్య, బ్రహ్మానంద చౌదరి మాటల్లో తెలుసుకుందాం. ఒంగోలు మంగమూరు రోడ్లో రామచంద్ర మిషన్ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రం ప్రసిద్ధి చెందినటువంటి కేంద్రం. మనం ఇక్కడ అన్ని విషయాలు కనుక పరిశీలన చేసినట్లయితే మెడిటేషన్కి అనుకూలమైనటువంటి ప్రదేశంగా ఒక ప్రశాంతమైన వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 1999లో దీనికి ఫౌండేషన్ వేయడం జరిగింది. 2004లో దీని మొత్తాన్ని కూడా ఒక రకమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చి కనుక చూస్తే ఒక ఆశ్రమం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం మనకి ఈ ఆధునిక ప్రపంచంలో ఆశ్రమాలు చూడటం అనేది కష్టం. కానీ ఇక్కడ చూస్తే ఆశ్రమం ఎలా ఉండాలి అన్నటువంటిది కూడా ఇక్కడ తూచా తప్పకుండా పాటిస్తూ ఆ నిర్వాహకులు కూడా అంతే చిత్తశుద్ధితో చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ ఆశ్రమం రామచంద్ర మిషన్ ఆశ్రమం యొక్క నిర్వహణకు సంబంధించి పాండురంగారావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. పాండురంగారావు చెప్పండి. ముఖ్యంగా రామచంద్ర మిషన్ అంటే రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి, మెడిటేషన్ కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రామచంద్ర మిషన్ అన్నటువంటిది ఏర్పాటు చేయడానికి గల కారణం, దీని ఉద్దేశం, అసలు మోటివేషన్ ఏమిటి? ఎక్కువ భాగం ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉంటారు, చాలా స్ట్రెస్ టెన్షన్ గురవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి. వాతావరణం బయట ప్రపంచంలో వాతావరణం ప్రశాంతంగా ఎప్పుడు ఉండదు. ఎలాంటి వాతావరణం ఉన్నా కూడా నీ హృదయంలో ప్రశాంతత కనుక ఉంటే నువ్వు శాంతిని ఆనందాన్ని అనుభవించగలుగుతావు. రామచంద్ర మిషన్ మనకు ప్రత్యేకించి ఇస్తున్నది ఏమిటంటే నీ హృదయంలో ఉండే ఆనందాన్ని నువ్వు ఎలా పొందాలో తెలియజేస్తూ ఉంది. నువ్వు నిరంతరము నువ్వు శాంతిగా ఉంటూ నీ కుటుంబ సభ్యులు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఈ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరినీ శాంతిగా ఉండేలా చేయటం ఎట్లాగో అనేది ఈ ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటాము. రామచంద్ర మిషన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అందరూ శాంతియుతమైన వాతావరణంలో జీవించాలి. 2, నేనేమిటో నా యొక్క మూలమేమిటో అనే విషయాన్ని తెలుసుకుంటూ జీవించాలి. అయితే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు ఎక్కడ కూడా ఒక దేవుడి విగ్రహం కానీ ఒక దేవుడి ఫోటో కానీ కనపడలేదు. ఏంటి కారణం? వ్యక్తిగత శాంతి ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయితే తను శాంతిగా ఆనందంగా ఉంటాడో ఆ వ్యక్తి తన ఇంట్లో శాంతిని స్థాపిస్తాడు, సమాజంలో శాంతిని స్థాపిస్తాడు, ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అయినా నెలకొల్పగలుగుతాడు అనమాట. సో ప్రధానమైన మోటివ్ ఏంటంటే ముందు సమాజం శాంతిగా ఉండాలి. శాంతిగా ఉన్నటువంటి సమాజం మాత్రమే అది ప్రగతి పదంలో వెళ్ళగలుగుతుందండి. మానవాళి మొత్తంలో ఒక చైతన్యం తీసుకురావాలి, అంతటా శాంతిని స్థాపించాలనే ఉద్దేశంతో శ్రీ రామచంద్ర మిషన్ని గురువులు బాబూజీ మహారాజ్ గారు స్థాపించారు. ఈ రామచంద్ర మిషన్లో ఉదయం ప్రాతకాలం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? మనం శ్రీ రామచంద్ర మిషన్లో ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 1 గంట సేపు ధ్యానం జరుగుతుందండి. డైలీ ధ్యాన కార్యక్రమం జరుగుతుంది. ధ్యాన కేంద్రం అని పెద్దది ఉంది కదా, ఆ ధ్యాన కేంద్రం చేస్తారండి. ప్రతిరోజు ఆ ధ్యాన కేంద్రంలో సుమారు 2000 మంది పడతారండి. 2000 మంది కెపాసిటీ ఉంది. రోజు వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుందండి. బట్ ఆదివారం పూట మాత్రం మనకు ఒక 400 అటు కాస్త అటు ఇటుగా 400 దాకా మనకి వస్తారండి. 450 కూడా టచ్ అయింది మాకు. 400 అరౌండ్ 400 మనకి 2000 మంది మటుకు 2000 మందికి మనకు అకామిడేషన్ ఉంది. 2000 మందిని మనం ధ్యాన కేంద్రంలో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు మంచి వాతావరణంలో. సాయంత్రం పూట కూడా బుధవారం సాయంత్రం, ఆదివారం సాయంత్రం కూడా సత్సంగాలు జరుగుతాయండి. అంటే గ్రూప్ మెడిటేషన్ మనం సత్సంగం అని చెప్పని అంటాం అనమాట. ఇది జరుగుతుంది. అలాగే కాకుండా ప్రతి ఆదివారం కూడా ఫుల్ డే కార్యక్రమం అనే పేరుతోటి ఇక్కడ ఉండేటువంటి ప్రిసెప్టర్లు, ఇక్కడ ఉండేటువంటి చదువుకునే ఉపాధ్యాయులు వీళ్ళంతా ఉన్నారు మనకి అభ్యాసులుగా. వాళ్ళంతా కూడా అక్కడ వచ్చినటువంటి అభ్యాసులకి ఈ 300-400 మంది ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తారు. అంటే ఏదైనా కానీ ఆ వచ్చినటువంటి వాళ్ళకి భగవంతుడి పట్ల ఒక అవగాహన కల్పించాలి. ఇక్కడ 3.5 ఎకరాల్లో మనం పరిశీలన చేసినప్పుడు కొన్ని రకాలైన మొక్కలను కూడా అంటే ఆర్గానిక్కి సంబంధించినటువంటి కూడా మీరు డెవలప్ చేస్తున్న అవి కూడా కనిపిస్తున్నాయి. అవి ఏంటి కారణం? మనం ఎంతగా మొక్కను పెంచగలిగితే అంతగా మన ప్రపంచంలో పర్యావరణ కాలుష్యాన్ని మనం తొలగించగలుగుతాం. అంత ఆక్సిజన్ లెవెల్ మనం
పెంచగలుగుతామో ప్రతి వ్యక్తి కూడా మీ ఇంటి మీద ఒక మొక్కను నాటండి, ఆశ్రమంలో ఒక మొక్కను నాటండి అన్నాడు. సో మొక్క అనేది మన యొక్క జీవితానికి ప్రాణాధారం మొక్కే కదా, ఆక్సిజన్ ఇచ్చేది అదే కదండి. సో మొక్కలు మనం పెంచాలి. అందువల్ల ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ అన్ని రకాల మొక్కలు పెంచుతున్నామండి. ఇప్పుడు మనకి అనేక రకాలైనటువంటి ఆశ్రమాలు, అనేక రకాలైనటువంటి కేంద్రాలు, అనేక రకాలైనటువంటి భక్తి కేంద్రాలు కూడా ఉన్నాయి. మీరు కొంతమందిని ఇంకా ఇప్పుడు ఉన్న వాళ్ళు కాకుండా ఇంకా రామచంద్ర మిషన్కి రావాలనుకునే వాళ్ళని కొంతమందిని ఆహ్వానిస్తారు. ఆ ఆహ్వానిస్తే ఎందుకని ఆహ్వానిస్తారు ఇక్కడికి? ఈ ప్రశ్న బాబూజీ మహారాజ్ గారిని డెన్మార్క్ వెళ్ళినప్పుడు అక్కడ అభ్యాసులు కొంతమంది ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగారు, మీరు అడిగినట్టుగానే. ఆయన ఏమన్నారంటే, నేను అనంతాన్ని నుంచి వచ్చాను, నేను పొందే ఆనందాన్ని కూడా అనంతంగా పంచాలనుకుంటున్నాను అన్నారు. సో సచ్చిదానందం అని చెప్పి మనం ఆత్మను అంటున్నాము, పరమాత్మను అంటూ ఉన్నాము. ఆ సచ్చిదానంద స్వరూపాన్ని పొందాలని అందరూ అది పొందినప్పుడు శాంతి ఈజీగా వస్తుంది. శాంతి అనేది ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ అండ్ బై ప్రోడక్ట్. నిజంగా ఆనందం అనేది నిజమైనటువంటి ప్రోడక్ట్, నిజమైన రిజల్ట్. దాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. ఆత్మానందంలో ప్రతి వ్యక్తి ఓలాడాలి. ఒక వ్యక్తిని మనం ఒక ఆధ్యాత్మికంగా ధ్యానిగా తయారు చేస్తే నిజమైనటువంటి ప్రపంచాన్ని, శాంతియుతమైన ప్రపంచాన్ని, దైవికమైనటువంటి ప్రపంచాన్ని మనం తయారు చేయగలుగుతాం. ఆ ఉద్దేశంతో రామచంద్ర మిషన్ని ఇక్కడ మేము ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. వీటన్నిటికీ మూలం ఏంటంటే మా గురుదేవులు దాజీ మహారాజు వారు. ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహం కావచ్చు, ఆ అనుగ్రహాన్ని అందరూ పొందాలనేటువంటి ధ్యేయం కూడా మేము అనుకుంటున్నామండి. దాన్ని 100 మందికైనా ఇస్తాడు, 1,000,000 మందికైనా ఇస్తాడు. ఎక్కువ మంది మనం ఎందుకు తీసుకురాకుండా ఇక్కడికి ఎక్కువ మందికి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశాన్ని మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి ఎక్కువ మందిని ఆహ్వానిస్తూ ఉంటామండి. ఇక్కడికి చాలా మంది మెడిటేషన్ కోసం వస్తుంటారు. చాలా మంది ఈ రామచంద్ర మిషన్కి ఆకర్షితులై వచ్చే వాళ్ళని చాలా మంది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఎలాంటి మార్పు వచ్చిందని మీరు గమనించారు? వాళ్ళకి ఉన్న మానసిక అశాంతి పరిస్థితుల నుంచి శాంతి పరిస్థితుల్లోకి వస్తారండి. మానసికంగా వాళ్ళు టెన్షన్స్ ఉన్నారనుకోండి, చాలా మంది ఉదయాన్నే వస్తారండి. లేడీస్ కానీ జెంట్స్ కానీ, వాళ్ళ సమాజంలో సమస్యలు లేని వాళ్ళు లేరు. ఆరోగ్య సమస్య, పిల్లల సమస్య, లేకపోతే ఆర్థిక సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్నాయండి. ఇలాంటి సమస్యలు వచ్చి ప్రశాంతంగా ఒక గంట సేపు మానసికంగా ధ్యానం చేసుకుంటే చాలా ప్రశాంతత పొందుతున్నట్టు కనపడుతున్నారు. వాళ్ళు చెబుతున్నారు కూడా ప్రాక్టికల్గా. లేకపోతే ఎందుకు వస్తారని రారు కదా. ఉదయాన్నే 6:30 లేచిపోయి ఇక్కడికి రావాలంటే దేనికి వస్తారు? రారు కదా. వాళ్ళకి ఏదో ప్రయోజనం కలిగితేనే ఇక్కడికి వస్తారనమాట. ప్రయోజనం అంటే మానసిక ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం కాదు. ఇక్కడికి వచ్చి అలాంటి ఆర్థిక ప్రయోజనం ఉండదండి. ఇక్కడికి వచ్చి చేసే వాళ్ళందరూ కూడా వాలంటీర్గా సర్వీస్ చేసేవాళ్ళు. మా వాళ్ళు ఎక్కువగా 3 గంటలకు వస్తారండి కిచెన్కి, వాలంటీర్స్ పాపం ఆడవాళ్ళు. మళ్ళీ వీళ్ళు సాయంత్రం 5:30 దాకా 7 గంటల దాకా కూడా ఇక్కడ వంటశాలలో ఉండి చేస్తారు. మరి ఎందుకంటే దానివల్ల ఆనందం ఉంటుంది వాళ్ళకి. వరకు మనం సర్వీస్ చేసిన నుండి ఆనందం పొందడం కోసం వాళ్ళు వస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేదనమాట. ఇంకా ఆకర్షితులై వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి ఆహ్వానం పలుకుతారు? బ్రహ్మాండంగా ఆహ్వానం పలుకుతాం సార్. ఇక్కడికి వచ్చే వాళ్ళని మేము ఆహ్వానిస్తాము. మీకు తెలిసిందే, రీసెంట్గా మన మారెల్ వెంకటేశ్వరుని, అంగసాల రంగారావు గారిని తీసుకొచ్చింది నేను ఇక్కడికి. తీసుకొచ్చి చూపించిన తర్వాత వాళ్ళిద్దరు దీని పట్ల అట్రాక్ట్ అయ్యి రోజు రావటం మొదలుపెట్టారు. బై బ్యాడ్ లక్ ఈ రోజు పాపం ఆయనకి అది చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఆయన కేవలం నాగుండానే వచ్చాడు ఇక్కడికి, ఆయన కానీ మారెల్ వెంకటేశ్వరులు కానీ. అట్లా నేను కనపడ ప్రతి వాళ్ళకి చెబుతాను మన ఆశీర్వాదం గురించి. ఉత్సవం చెబుతాను. మీరు ధ్యానం చేసి చేయకపోయినా మా చెట్ల కింద కూర్చున్నా కూడా హ్యాపీగా, పొల్యూషన్ ఎలాంటి గాలి లేదు కదా, దుమ్ము లేదు కదా. మీరు బయట ఎక్కడ కూర్చున్నా కూడా ఇప్పుడు దుమ్ము. ఇక్కడ ఏకుదాన్ని వచ్చి కాసేపు కూర్చున్నా కూడా చాలా అనమాట ఆరోగ్యంగా ఉంటుంది. అదండి బ్రహ్మానంద చౌదరి గారు మనకు చెబుతున్నటువంటి అంశం. ఏ సమస్య ఉన్నా సరే ఇక్కడ మెడిటేషన్ ద్వారా మనం పరిష్కారం పొందవచ్చు. ఒక మానసిక ప్రశాంతత మనం పొందాలనుకుంటే మనం మీ ఆశ్రమానికి కనుక, రామచంద్ర మిషన్ కనుక మీరు వచ్చినట్లయితే ఇక్కడ మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక చెట్టు, ప్రతి ఒక్క మొక్క కూడా ఒక ఋషిలాగా మనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చున్నా చాలు మనకి మెడిటేషన్ చేసినంత భావన కలుగుతుంది. మీరందరూ కూడా సభ్యులుగా చేరి మీలో ఉన్నటువంటి అశాంతులు కానీ ఏదైనా సమస్యలు కానీ ఉంటే ఇక్కడ మెడిటేషన్ ద్వారా, ఇక్కడ చెప్పేటటువంటి భక్తి విషయాల ద్వారా మీ జీవితాలను కూడా మార్పు చేసుకోవచ్చు అని చెప్పి వారు బ్రహ్మానంద చౌదరి గారు చెప్తున్నారు. కెమెరామెన్ బాబుతోటి పొన్నూరు శ్రీనివాస్, సత్య న్యూస్, ఒంగోలు. జైభీం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాల మహానాడు వ్యవస్థాపకులు పివి రావు విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. 19వ వర్ధంతిని పురస్కరించుకొని విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు జైభీం నాగేశ్వరరావు తెలిపారు. మాలల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన నాయకుడు పివి రావు అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు దాసరి సుందరం, సాలె కృపారావు, దాసరి కోటేశ్వరరావు, కనపర్తి జాన్, కొప్పోలు కొండలు, సుదర్శి శ్రీను, కట్ట ప్రవీణ్, శీలం నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ పివి రావు వర్ధంతి.
ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా ఓపెనింగ్కి నోచుకొని ఈ యొక్క పివి రావు విగ్రహాన్ని ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో, ఆయన ఎందుకైతే మాల మహానాడు ఉద్యమాన్ని ప్రారంభించారో ఆ ఉద్యమం యొక్క పరిస్థితి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మరీ ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మాలా జాతి యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి పివి రావు గారి విగ్రహాన్ని తప్పనిసరిగా ఓపెన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయనకి ఈ సందర్భంగా ఆ గౌరవాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాము. కాబట్టి అందరూ కూడా పివి రావు గారి ఏదైతే ఉద్యమానికి ప్రారంభించేదానికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏమైతే ఉందో ఆ బాటలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో ఒంగోలు శాసనసభ్యులు దామచిల జనార్దన్ సహకారంతో నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పూరేని శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ దేవస్థాన నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన దామచిల జనార్దన్ కు గ్రామ పార్టీ అధ్యక్షుడు పూరేని శ్రీనివాసరెడ్డి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జ్ రెడ్డి చినిగై శ్రీరాములు, ఊటి సురేష్, జి విష్ణు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఈరోజు ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే జనార్దన్ గారు వచ్చి వీక్షించారు. గతంలో 1 సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చి సందర్శించి ఈ గుడిని ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పి మాకు సూచనలు ఇచ్చారు. మేము అదేవిధంగా ఈ కుర్రవాళ్ళతో కలిసి గుడిని పూర్తి చేసి గ్రామ పెద్దలతోటి అందరితో కలిసి గుడిని సక్రమంగా పూర్తి చేయగలిగాము. ఈరోజు ఎమ్మెల్యే గారు మా గ్రామ సమస్యల గురించి మమ్మల్ని సమస్యల గురించి మాట్లాడి సమస్యలు తీర్చారు. కొన్ని మిగతా సమస్యలు కూడా తొందరలో తీరుస్తానన్నాడు. అట్లాగే మోటమాలకి మెయిన్ రోడ్డు కూడా త్వరలోనే జనవరి 1 కల్లా శాంక్షన్ చేయించి దాన్ని స్టార్ట్ చేస్తాం. ఈ ఒక్క గుడిని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ గుడిని డెవలప్ చేస్తారని మేము మరీ కోరుకుంటున్నాము. ఆయన కుటుంబము, ఆయన పుత్ర సంతానము, ఆయన వంశం అభివృద్ధి చెందిద్ది. ఆయన కాశీ నుంచి రామేశ్వరానికి మందుకుంటాడు అని మన వల్లీదేవి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళని సర్వకాల సర్వ వ్యవస్థలందు చల్లగా కాపాడుతాడని మేము కోరుకుంటున్నాం. జనార్దన్ అన్నకి మేము ఉదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ మోటుమాల గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి శంకుస్థాపన చేసింది జనసేన నాయకులు, కమిటీ మెంబర్స్ మొత్తం చేశారు. దానికి సహాయంగా మోటుమాల టీడీపీ నాయకుడు అధ్యక్షులు గారు శ్రీనివాసరెడ్డి గారు వెనకాలండి మొత్తం నడిపించి జనార్దన్ దగ్గర డబ్బులు ఇప్పించి ఈ సభ్యత్వం మొత్తం ఈ పుట్టకాడ గుడి మొత్తం నిర్మాణం చాలా సౌకర్యంగా సహకరించారు. అలాగే జనార్దన్ గారు వాళ్ళు వచ్చి మోటుమాల్లోని ఈ రోడ్ల సమస్యలు కానీ స్కూల్కి సంబంధించి కానీ విషయాలు మొత్తం పరిష్కరించి వాటిని అమలులోకి తీసుకొస్తామని చెప్పి అన్నారు. అలాగే మీకేమన్నా ఇంకా కావాల్సి ఉంటే సభ్యత్వాలు కానీ అలాగే స్కూల్కి సంబంధించి చాలా విషయాలను చెప్పారు. ఆయన స్కూల్ లేక అడిగితే స్కూల్ కట్టిస్తామన్నారు. మోటుమాల్లో మాలలు మానవ హక్కుల యోధులని, అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను ప్రశ్నించని మాదిగలే మనువాదులని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు 19వ వర్ధంతి సంస్మరణ సభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పివి రావు 53 సంవత్సరాల వయసులో మరణించారని నాగేంద్రరావు అన్నారు. గ్రూప్ 1 అధికారిగా, సమాచార శాఖ డైరెక్టర్గా పనిచేశారన్నారు. ఆర్థిక భారంతో పాటు ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో ఉద్యమ బాధ్యతలను భుజానికి ఎత్తుకొని
వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టుకు హాజరై అక్కడ అస్వస్థతకు గురై పివి రావు మరణించారన్నారు. చిన్న వయసులో మరణించిన పివి రావు మాల జాతి ఉన్నంత వరకు మాల ప్రజల గుండెల్లో ఉంటారన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పివి రావు ఆశయాలను మాలలు కొనసాగిస్తారన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు ప్రధాన కార్యదర్శి కాకుమాను రవి, దళిత నాయకులు దేవరపల్లి రమణయ్య, ముత్తన పోతురాజు, కసుకుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థకు వ్యతిరేకంగా, మనవాదానికి వ్యతిరేకంగా, అగ్రకుల పీడనకు వ్యతిరేకంగా, అగ్రకుల రాజ్యాలకు వ్యతిరేకంగా మేధావులు, సిద్ధాంతకర్తలు మాలలు. పివి రావు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడయ్యాడు. గ్రూప్ 1 అధికారి 53 సంవత్సరాల వయసుకే చనిపోయాడు. ఈ విధంగా ఆయన వర్గీకరణ వ్యతిరేకంగా దళితులు సమైక్యంగా ఉండాలి, అంబేద్కర్ రాజ్యాధికారం కోరుకుంటే మనం చీలిపోకూడదని ఆయన చాలా పోరాటాలు చేశాడు. తన జీవితం త్యాగం చేశాడు. 53 ఏళ్ళ వయసులో చనిపోయాడు. కుటుంబం రోడ్డున పడింది. అటువంటి పివి రావు మరణించిన రోజు ఈరోజు పివి రావు యొక్క 19వ వర్ధంతి సందర్భంగా నివాళి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఆరోగ్యం ఔషధాల వల్ల రాదు, ప్రశాంతమైన మనసు, మంచి ఆలోచనల వల్ల మాత్రమే లభిస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.